నమస్తే అండి. ఈరోజు నేను మీకోసం ఒక సింపుల్ టాపిక్ నెగెటివ్ థాట్స్‌ని ఎలా అరికట్టాలి అనే విషయం కోసం చెప్పడం కోసం వచ్చాను. ఇందులో ఏంటి అనంటే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. మేడం నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. వాటిని ఎలా స్టాప్ చేయాలి? వాటిని రాకుండా ఏం చేయాలి? చిన్న చిన్న టిప్స్ చెప్పండి అని చెప్పి. సో, వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈరోజు నెగెటివ్ థాట్స్ గురించి చెప్పడానికొచ్చాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వాటి నుంచి బయటపడొచ్చు. పాజిటివ్ థాట్స్ రావడానికి కొంచెం కష్టపడాల్సొస్తది. నెగెటివ్ థాట్స్ అన్నవి ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో, అలాంటి వాటి కోసం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్. నెగెటివ్ థాట్స్‌ని అరికట్టాలి అనంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అనంటే బీ కాషియస్ ఆఫ్ యువర్ థాట్స్. మనము ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము అనే విషయము ఫస్ట్ మనం కాన్షియస్‌గా ఉండడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఓవర్ థింకింగ్ లీడ్స్ టు నెగెటివ్ థాట్స్. నెగెటివ్ థాట్స్ రావడానికి ఓవర్ థింకింగ్ అన్నది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందనమాట. ఇది ఒక చెడ్డ లక్షణం. ఏ విషయం గురించి అయినా సరే ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఆలోచన చేయాలన్నమాట. సో, అలా ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ నెగెటివ్ థింకింగ్‌ని అరికట్టగలుగుతారు. సో, ఏ విషయం గురించి అయినా సరే మన పరిధిని మించి మనము ఆలోచించకూడదు. అలా ఓవర్ థింకింగ్ చేసే కొద్దీ నెగెటివ్ ఆలోచనలన్నవి ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయా? నెగెటివ్ ఆలోచనలని మొదట్లోనే తుంచేయడానికి ట్రై చేయండి. అలా వస్తూనే ఉన్నాయి అని అనుకోండి, మీ చేతికొక రబ్బర్ బ్యాండ్‌ని టై చేసుకోండి. టై చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీకు నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయో ఒక్కసారి లాగి ఇలా వదలండి. ఇలా వదిలినప్పుడు ఏమవుతుందంటే టప్‌మని సౌండ్ వస్తుంది కదా! కొంచెం పెయినీగా గూడా ఉంటుందనమాట. అలా ఒక రోజులో మీకు ఎన్ని సార్లు అలా టప్‌మని కొట్టుకుంటున్నారు? ఇలా ఎంత పెయినీగా ఉంది అని చెప్పి ఒకసారి ఆలోచించండి. అప్పుడు అలా మీ నెగెటివ్ ఆలోచనని కంట్రోల్ చేయడానికి ఈ పెయిన్ అన్నది మీకు ఉపయోగపడుతుందన్నమాట. సో, అలా కీప్ ఆన్ నెగెటివ్ థాట్స్‌ని తగ్గించుకోవాలి. బీ కాషియస్ ఆఫ్ యువర్ థాట్. అంటే మీ ఆలోచనని మీరు కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అరే! మనకి నెగెటివ్ ఆలోచన వస్తుంది అని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్నే సైకాలజీలో రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అని అంటారనమాట. మన ఆలోచనలని అటు ఇటు వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి యూజ్ చేసేటటువంటి టెక్నిక్. ఏ విషయం గురించైనా ఓవర్ థింకింగ్ చేయకుండా దాన్ని సొల్యూషన్‌ని ఆలోచించుకుంటూ ఇది వర్కౌట్ అవుతుంది అంటే చేయండి. లేదు అనుకుంటే వదిలేసేయండి ఆ ప్రాబ్లమ్‌ని. లేదు అని ఓవర్ థింకింగ్ చేశారు అనంటే నెగెటివ్ థాట్స్ వైపుకి వెళ్ళాల్సుంటుందనమాట. అలా చేయకుండా మీ మైండ్‌ని మీరు కంట్రోల్‌లో ఉంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అనంటే అవాయిడ్ ట్రిగ్గర్స్. సెకండ్ పాయింట్ ఏంటి? అవాయిడ్ ట్రిగ్గర్స్. ఏ పాయింట్ అయితే మిమ్మల్ని నెగెటివ్ థాట్స్‌కి తీసుకెళ్తున్నాయో, ఏ మనుషులైతే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తూ నెగెటివ్ థాట్స్ మీకు కల్పిస్తున్నారో అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. ఏ ప్లేస్‌కెళ్తే మీకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయో అలాంటి ప్లేస్‌లకు వెళ్ళకుండా ఉండండి. ఏ సిట్యుయేషన్సు ఎవరితో మీరు మీట్ అయినప్పుడు ఎక్కువగా మీకు నెగెటివ్ థాట్స్‌ని నూరిపోస్తున్నారో అలాంటి వాళ్ళకి మీరే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్‌గా ఉండటానికి పాజిటివ్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళండి. పాజిటివ్ ప్లేసెస్‌కి వెళ్ళండి. ఎవరైతే మీకు పాజిటివ్‌గా మిమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడుపుతారో అలాంటి వాళ్ళతో మాట్లాడండి. మిమ్మల్ని ఇలా పట్టి తోసేటటువంటి మనుషులతో కాదు. సో, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని నెగెటివ్ థాట్‌లో నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఇంకా నెగెటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి థర్డ్ పాయింట్ ఏంటి అనంటే కీప్ యువర్ సెల్ఫ్ సో బిజీ. అంటే మీ సెల్ఫ్‌ని మీకు మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంచుకోండి. లేదండి నేను హోమ్ మేకర్ ఇంట్లో ఉంటాను అనంటే ఇంట్లో ఉన్న షెల్ఫ్‌లన్నీ నీట్‌గా సర్దేసేయండి. ఉన్న పనిని, లేని పనిని కల్పించుకొని ఇల్లంతా క్లీన్ అండ్ నీట్‌గా పెట్టేయాలి అని అనుకోని అలాంటి పనులు చేయండి. లేదా మంచి మాటలు చెప్పేటటువంటి మీ ఫ్రెండ్స్, మీ పక్కింటి వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడితే బావుంటుంది. మనసుకు ప్రశాంతంగా అనిపించిన వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడండి. లేదు అనుకుంటే టీవీ మంచి మూవీస్ కానివ్వండి, కొత్తదైనా, పాతదైనా మీకిష్టమైనటువంటివి మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉన్నటివి, మీ నెగెటివ్ థాట్స్ నుంచి మిమ్మల్ని బయట పడేసేటటువంటి మూవీస్‌ని చూడండి. అలాంటప్పుడు కూడా మీరు బిజీగా ఉంటారు. ఇంకా వీలైనంత బిజీగా ఉన్నప్పుడు మీకు నెగెటివ్ థాట్స్ రావడానికి ఆస్కారమే ఉండదన్నమాట. ఇంకా చెప్పాలి అనంటే మంచి మంచి హాబీస్ మీకేమన్నా ఉన్నట్లయితే వాటన్నిటిని
ట్రై చేస్తూ ఉండండి. లాంగ్వేజెస్ నేర్చుకోండి, కొత్త కొత్త లాంగ్వేజెస్. ఇంకా బుక్స్ చూడండి, ఏవైనా మీకు నచ్చుతాయేమో. పిల్లలకు ఉపయోగపడేటటువంటి విషయాలు ఏమన్నా చూడండి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతోటి షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ చేస్తూ మీరు నెగిటివ్ థాట్స్ని దూరం పెట్టచ్చు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకున్నారు అని అంటే నెగిటివ్ థాట్స్ రానే రావు అసలు. నేను అలానే చేస్తాను. ఎప్పుడు మై సెల్ఫ్ నేను బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా 4వ పాయింట్ ఏంటి అని అంటే గెట్ ఎనఫ్ రెస్ట్. మనకి మన బాడీకి మైండ్కి సరిపడా ఫుల్ రెస్ట్ని ఇవ్వాలన్నమాట. ఎప్పుడు ఆల్ ఆఫ్ స్టఫ్ని, బాధలని, ప్రాబ్లమ్స్ని, నెగిటివ్ థాట్స్ని వేసి మన బ్రెయిన్ని ఎక్కువ స్ట్రెస్ చేసేయకుండా కొద్దిసేపు ఎప్పుడైనా మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఏమన్నా ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు ఎప్పుడు కొద్దిసేపు పడుకొని రిలాక్స్ అవ్వండి. నిద్రపోయి లేచిన వెంటనే ఎప్పుడు కూడా మంచి మంచి ఆలోచనలే వస్తాయి కానీ నెగిటివ్ థాట్స్ రావన్నమాట. నైట్ కూడా మీరు ప్రశాంతంగా పడుకోవడానికి ట్రై చేయండి. పొద్దున లేస్తే మీకు అన్నీ పాజిటివ్గా ఉంటాయి, పాజిటివ్ థాట్సే వస్తాయి అన్నమాట. ఇంకా 5th పాయింట్ ఏంటి అని అంటే లిజన్ టు మ్యూజిక్. సో మనకి ఫేవరెట్ పాటలు ఏవైనా ఉన్నా కూడా ప్లెజెంట్ మ్యూజిక్ లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనం వాటిని వింటూ ఉన్నాము అని అనుకోండి, అవి మంచి మూడ్ స్వింగర్స్గా యూజ్ అవుతాయి అన్నమాట. మన సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి విషయం కూడా ఏంటి అని అంటే 20 minutes మీరు ఎలాంటి పాటలైతే వింటూ ఉంటారో మిమ్మల్ని అది ఆ మూడ్లోకి తీసుకెళ్తుంది అని ప్రూవ్ చేయబడింది అన్నమాట. కాబట్టి మీకు ఇష్టమైన పాటలు వినండి, పాటలు పాడండి, మిమ్మల్ని మీరు రిలాక్స్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ చేసినప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ అన్న మాటే ఉండదు. ఎప్పుడు మీరు పాజిటివ్గా ఉంటారు. ఇంకా పాజిటివ్గా ఉండాలి అని అంటే యోగా లాంటివి, మెడిటేషన్ లాంటివి, ప్రాణాయామ లాంటివి, యోగ నిద్ర ఇలాంటివన్నీ మీరు ట్రై చేస్తూ ఉండండి. ఎప్పటికీ మీకు నెగిటివ్ థాట్స్ అన్నటివి రాకుండా ఉంటాయి. ఈ జీవితం అన్నది మనం ఎలా వాటికి నిర్వచనాన్ని ఇస్తామో అలా ఉంటుందన్నమాట. కాబట్టి జీవితం అంటే ఎలాంటి నిర్వచనము ఉండనటువంటి లైఫ్ అన్నమాట. దానికి మనమే ఏదో ఒక నిర్వచనాన్ని మనం చేసేటటువంటి పనుల ద్వారా మనల్ని ప్రూవ్ చేసుకోవడం ద్వారా దానికి ఒక నిర్వచనాన్ని మనమే కల్పించుకోవాలి. అది పాజిటివ్ వైపు ఉంటుందా, నెగిటివ్ వైపు ఉంటుందా అన్నది మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి పాజిటివ్నెస్ని షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉన్నారని కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మాటలు చెప్పి మిమ్మల్ని ఫ్రెష్గా, మీ థాట్స్ని ఫ్రెష్గా ఉంచడానికి నేను రెడీగా ఉన్నాను. సైనింగ్ ఆఫ్, పావని.